హాయ్ ఫ్రెండ్స్, తెలుగు సినిమాల్లో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేసిన హీరోస్ వీళ్ళే. తెలుగు సినిమాల్లో చాలామంది హీరోలు డ్యూయల్ రోల్స్ చేసి అభిమానులను అలరించారు. అయితే టాలీవుడ్ హీరోలలో ఎక్కువగా అలా డ్యూయల్ రోల్స్ చేసిన హీరోస్ ఎవరో తెలుసా? సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్. తమ అభిమాన హీరోను తెరపై చూస్తే ఊగిపోతూ ఉంటారు ఫ్యాన్స్. డాన్స్లు, ఫైట్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, లవ్ ట్రాక్, రొమాన్స్, ఇలా హీరోలను రకరకాల యాంగిల్స్లో ప్రేమించే అభిమానులు ఉంటారు. అయితే ఈ సంతోషం డబుల్ అయితే స్టార్ హీరోస్ డబుల్ రోల్స్లో కనిపిస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. రెండు డిఫరెంట్ వేరియేషన్స్లో రెండు రకాల షేడ్స్ని చూపిస్తూ ఒక్కరే హీరో కష్టపడుతూ రెండు పాత్రలు చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసిన వారు చాలామందే ఉన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున గారు, ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్, రామ్ వరకు అందరూ హీరోలు డ్యూయల్ రోల్స్ చేసిన వారే. అయితే ఈ హీరోలందరిలో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ చేసిన రికార్డ్ ఎవరి పేరు మీద ఉంది? తెలుగులో ఏ హీరో అత్యధికంగా డ్యూయల్ రోల్స్ చేశారో తెలుసా? ఆయన ఎవరో కాదు, నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. అవును, సీనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీదని ఆ రికార్డ్ పదిలంగా ఉంది. ఆయన తన కెరీర్లో అత్యధికంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్స్ చేశారు. తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు. ఆయన తన కెరీర్లో అత్యధికంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్స్ చేశారు. తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ని ఇప్పటికీ ఇంకా ఎవరు బ్రేక్ చేయలేకపోయారు. రామారావు గారి తరువాత ఈ విషయంలో సెకండ్ ప్లేస్లో ఉన్న హీరో కృష్ణ గారు. ఆయన 25 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్స్లో కనిపించి ఫ్యాన్స్ని మురిపించారు. అలా అప్పటి హీరోలు ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాలు చేయగా ఆ తరువాత కూడా హీరోలు ఈ లెగసీని కంటిన్యూ చేశారు. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారి లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్స్ చేసి మురిపించారు. యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్తో పాటు రామ్ చరణ్ గారు, రామ్ లాంటి హీరోలు కూడా ఇలా డ్యూయల్ రోల్స్లో మెరిపించారు.